హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భూషణం. ఈరోజు మనము స్పెషల్గా వెరైటీగా రాగిపిండి ఉప్మా తయారు చేసుకుందాం. ఓకే, రాగిపిండి ఉప్మా తయారు చేసుకునేదానికి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. అరకప్పు ఉప్మా రవ్వ వేస్తున్నానండి. 1 కప్పు రాగిపిండి వేస్తున్నానండి. ఇవి రెండు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుందాం. నెయ్యిలో ఇలా ద్వారగా వేపుకుందామండి. వేపి పక్కన పెట్టుకుందాం. మనం వేరే కాలేజ్ పెట్టుకున్నామండి. 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నా, అలాగే 1 స్పూను నెయ్యి వేస్తున్నా, 1 స్పూను తాలింపు గింజలు వేస్తున్నా, 1 గుప్పుడు జీడిపప్పు. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేస్తున్నానండి. 1 ఇంచి అల్లం సన్నగా కట్ చేసుకున్న పీసెస్ వేస్తున్నానండి. 1 క్యారెట్ అండి, ఇలా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ వేస్తున్నానండి. ఇప్పుడు మనము ఇవంతా బాగా ఫ్రై చేసుకుందాం. ఎండాకాలం చాలా హెల్దీ అండి. ఇంత మంచి ఉప్మా మీరు తప్పకుండా తినండి. అలాగే 5 పచ్చిమిర్చి అండి, కరివేపాకు. ఈ సెలవుల్లో పిల్లలు ఇంటికాడ ఉంటారు కదండి, ఈ రాగిపిండి ఉప్మా తప్పకుండా పెట్టండి. బలం. టమాటాలు సన్నగా కట్ చేసుకున్న పీసెస్ వేస్తున్నానండి. ఈ కప్పుతో అరకప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాము. ఇదే కప్పుతో 1 కప్పు రాగిపిండి తీసుకున్నాం కదండి. ఈ కప్పుతో 4 కప్పులు నీళ్ళు పోతాం. 1 2 3 4. ఇప్పుడు మనకు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. నీళ్లు మరిగేంత వరకు మూత పెట్టుకుందాం. చూడండి, మనకు ఏం చక్క నీళ్లు మరుగుతున్నాయి కదండి. మనము ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పిండిలు వేస్తున్నానండి. చూడండి, మనము రాగిపిండి వేసాం కదండి. గడ్ల కట్టకుండా ఇలా బాగా తిప్పుకుంటా ఉంటే మనకు నీళ్ళల్లో బాగా కలిసిపోతుంది. గడ్ల కట్టకుండా. ఓకే, చూడండి ఏం చక్కగా రెడీ అవుతుంది. మనకు తిప్పకుండా లేట్ చేస్తానంటే మాత్రం గడ్ల కడుతుందండి. ఉప్మా రవ్వ కూడా చక్కగా ఉడుకుతుంది. చూడండి, మనకు రాగిపిండి ఉప్మా రెడీ అయిందండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాం. కొత్తిమీర వేసి ఒక్కసారి అలా 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 తిప్పుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకు రాగిపిండి ఉప్మా తయారైంది. ఇప్పుడు నేను ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్ చూద్దామా మరి రాగిపిండి ఉప్మా. బాబా, అదిరిపోయిందండి. హాయ్ అండి, మా శ్రీవారు ఈరోజు హెల్దీగా రాగిపిండి ఉప్మా చేశారు. ఇంత హెల్దీగా చేస్తే తినకుండా ఉంటామా? సూపర్ అండి. క్యారెట్ జీడిపప్పు అదిరిపోయింది అనుకోండి. ఇంత హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. సూపర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పుట్నాలు పల్లి చట్నీ